ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఉన్నట్టుండి ఇలా వచ్చి ఖాళీ చేసి పొమ్మంటే ఎలాగా? చెల్లెల్లోకి ఇంటికి ఇల్లాలుగా పంపించాలనుకున్నాడు. చివరికి అప్పులు చేసి తనకే ఇల్లు లేకుండా చేసుకున్నాడు గంగ. ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో తననే అడగండి. ఏమండి, మీరు పెద్ద మనుషులు, మీరేనా చెప్పండి. ఉన్నట్టుండి మమ్మల్ని వెళ్ళిపోమంటే మేమెక్కడికని వెళ్ళిపోవాలి? గుడి బడి ఉన్నాయి కదమ్మా, ఎక్కడో చోట తలదాచుకోవాలా. సర్పంచే ఇలా చేస్తే ఇంకా జనాలేం చెప్తారు అమృత? నువ్వు మమ్మల్ని అడుక్కున్నా మా నిర్ణయం అయితే మారదు. రైట్ దేవరాజ్, బాబా ఇంకొక మాట మా గురించి మాట్లాడితే నీ కంఠంలో ప్రాణం ఉండదురా. బాబా ఆవేశపడదు బాబా, వీళ్ళు చేస్తున్నది తప్పు. అది ఏంటో తేల్చుకోవాలి. అంతవరకు ఓపిగ్గా ఉండు బాబా, నా మాట విను. రా రా. డబ్బులిచ్చి సాయం చేస్తే నా కాలరే పట్టుకుంటావా? రై, వీళ్ళందరినీ ఈడ్చి పారేండ్రా. రేయ్ రేయ్ రేయ్, మా చెల్లెళ్ళ దరిదాపుల్లోకి వచ్చిన, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పినా ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కడిని వదిలిపెట్టను. సరే, మేమేమీ అనం. ఓ పని చేయండి, మీరే కట్టుబట్టలతో వెళ్ళిపోండి. మీరు తీసుకున్న అప్పుకి వడ్డీ లెక్కేస్తే ఈ సామానం కూడా సరిపోదు. ఇంకా చూస్తారేంట్రా? ఇంటికి తాళం వేసేయండి. వీళ్ళెక్కడ ఉంటారయ్యా? చెప్పాను కదయ్యా, గుళ్ళో ఉంటారు. లేదంటే అప్పులు చేసుకున్నాడు కదా, ఆ బోళ్ళలో ఉంటారు. మనకి వెళ్దాం పదండి. అలా ఎలా చేస్తారు? దారుణం అసలు. ఛీ, అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారనుకోలేదు. ఏమైంది వీర్రాజు? ఎవరి మీద కోపడుతున్నావు? కోపం కాదమ్మా, అసహ్యం వేస్తుంది. మీ ఆయన మీద, వీళ్ళాయన మీద. వీరాజు, విషయం ఏంటో మాకు అర్థమయ్యేలా చెప్పు. ఇల్లు ఖాళీ చేయడానికి వెళ్ళిన వాళ్ళు మా అన్నయ్యని ఏమైనా చేశారా? మీ అన్నయ్య ఒంటి మీదున్న చొక్కాను కూడా తాకలేరు. వాళ్ళేం చేస్తారు?
మన మొగుళ్ళు జనాలు చూడ్డానికి మగాళ్ళు అంతే. చాలా బాగా చెప్పావు తిరుపతి. పతే దయ్యం అనేసి గుళ్ళకెళ్ళి బాగుండాలని మొక్కుకునే వాళ్ళని చూశాను. కానీ మీరు ఇక్కడే ఉండి ఎందుకు పనికిరాని వాళ్ళని చేశారు. అమ్మ వాళ్ళ అభిప్రాయానికి విరుద్ధంగా నువ్వు గొప్ప పని చేసావు కదా నాన్న. ఏంటి మీరు చేసింది? దౌర్జన్యంగా వాళ్ళ ఇల్లు లాగేసుకోవడమా? అన్నంత పని చేశారా? మా అన్నయ్య వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తే ఎక్కడుంటారు? నువ్వు కంగారు పడకమ్మా. మేము సలహా ఇవ్వకుండా వస్తామే ఏంటి? మా తాత ముత్తాతలు కట్టించిన గుళ్ళు ఊళ్ళో 5-6 ఉన్నాయి. మీ అన్నయ్య వాళ్ళు భక్తులు కాబట్టి తలదాచుకోవచ్చని చెప్పాను. నాన్న, మా తాత వాళ్ళు కట్టించింది అయితే అక్కడ కూడా ఉండకూడదు కదా. నోరు ముయిరా. పోలీస్ అంటే రక్షక భటుడు అంటారు. నువ్వు రక్షక భటుడివి కాదురా, రాక్షస భటుడివి. మీ నాన్న లాంటి రాక్షసుడి వెనకాల వెళ్ళి రాక్షస భటుళ్లా వాళ్ళకి అన్యాయం చేసొచ్చావు. అసలు మీరెలా దౌర్జన్యం చేస్తారో నాకు అర్థం కాదు. ఆస్తి ఏమైనా మీకు రాసిచ్చాడా? లేదు కదా. గంగనే సంతకం పెట్టి ఈ ఇల్లు మీది అన్న తర్వాత మళ్ళీ ఎలా ఇచ్చాడనే అడ్డమైన ప్రశ్నలు వేస్తావేంటి వీర్రాజు? మా అన్నయ్య అలా రాసివ్వడు. మా అక్క చెల్లెళ్ళకి అన్యాయం చేయడు. వీళ్ళే దొంగ సంతకం పెట్టారు వదినా. ఇంతకు దిగజారుతారనుకోలేదు. మీరు పోయి పోయి ఈ ఊరి ప్రెసిడెంట్తో పెట్టుకున్నారు. వాళ్ళు ఇళ్ళు ఖాళీ చేశారనేసి సంబరపడిపోకండి. పంచాయతీకి వెళ్తే మీ పరువు పోతుంది. అమ్మా, ఎందుకు ఆవేశపడిపోతావు? అసలే నీకు ఆస్తమా. గంగా వాళ్ళలాగా నువ్వు కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతే ఊపిరాడదు. తిరుపతి, ఇక వాళ్ళు పంచాయతీకి వెళ్ళరే. ఇంటి కాగితాలు నా చేతిలో ఉన్నాక వాళ్ళకి దిక్కు తోచదో. ఆ రాములమ్మ దగ్గర కాగితాలు కొట్టేసి దొంగ సంతకం పెట్టేసి అప్పు కింద జమ చేసుకోమన్నట్టుగా రాసినట్టు మోసం చేశారు. వాళ్ళ ఉసురు తగలకపోదు నాన్న. ఆడోళ్ళలాగా నువ్వు శాపనార్థాలు పెట్టకూడదురా. అమ్మో నాగవల్లో ఇలా మాట్లాడితే అర్థం ఉంటుంది. రాములత్తని కూడా మోసం చేశారన్నమాట. మా అన్నయ్య వాళ్ళు వాళ్ళ మానాన్న వాళ్ళు బతకడం మీకు ఇష్టం లేదనుకుంటా. ఎందుకు ఇలా చేస్తున్నారు? పంచాయతీ పెట్టకపోయినా కేసు పెట్టి కోర్టు వరకు వెళ్తారు. శివ ఊరుకోదు. శివ గొడవలో లేకుండా పోలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పిల్ల తిరిగి మొగుడెంటొచ్చింది. కానీ ఈ కాగితాలు చూసినాక మాట రాకుండా మోగపోయింది. ఆ పేపర్లోని బాకిచ్చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.